అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అమ్మను చూసినప్పుడు జనరల్గా చూడగానే ఏమిటో అద్భుతం అనిపించవచ్చు. మీకు కలిగిన భావన? వెళ్ళాలన్న ఆతృత అయితే మాలో ఉండేది. ఎప్పుడు అమ్మ దగ్గరికి చేరాలి, అమ్మ దగ్గర ఒళ్ళో పడుకోవాలి. పని చేయమని ఎవరన్నా చెప్పేవాళ్ళ? ఎవరు చెప్పడం అనేది ఏం లేదు. అక్కడ అందరం అది మందే పని చేసేటప్పుడు కూడా అమ్మ మా దగ్గరికి వచ్చేది. పాటలో ఒక చరణం గుర్తున్నవి వినిపించండి. ఆధారం ఎవరమ్మా ఆదరించు ఎవరమ్మా. హైమకే నాకు నేర్పిన పాటే. పాడనా నా హృదయ వీణపై నీయసోగానలహరి సామగానములో. పాడనా నా హృదయ వీణపై. సోదరులు తంగిరాల శ్రీనివాసరావు గారు, వీరు 1961 సంవత్సరం నుంచి తల్లిదండ్రులతో చిన్ననాటే అమ్మను దర్శించి, అమ్మ దగ్గర వారు చదువుకున్న రోజుల్లో సెలవుల్లో పెరిగి అక్కడ వాతావరణాన్ని, అమ్మ ప్రేమని, అమ్మ మహత్యాన్ని చిన్ననాటి నుంచి తెలుసుకున్నవారు. అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు మనతో వారి అనుభవాలు పంచుకోవాల్సిందిగా వారిని అభ్యర్థించాం. వారింటికే వచ్చాం. దయతో వారు దాన్ని అంగీకరించారు. వారి అనుభవాలు మనతో పంచుకోబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మనందరికీ సూక్ష్మంగా తెలియజేయవలసిందిగా వారిని కోరుతున్నాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. జయహోమాత. మా నాన్నగారు తంగిరాల సత్యనారాయణ గారు, మా అమ్మగారు దమయంతి గారు. మాకు 5 బ్రదర్సు, 2 సిస్టర్స్. నాన్నగారు పరుచూరులో డాక్టర్గా చేసేవారు. ఆ డాక్టర్గా చేసేటప్పుడు 1961 సంవత్సరం ఏప్రిల్ నెల అనుకుంటాను బహుశా టైంలో మొదటిసారిగా జిల్లెలమూడి వెళ్ళడం జరిగింది. మీ వయసు అప్పుడు ఎంత ఉంటుందండి? నా వయసు అప్పుడు 13 సంవత్సరాలు. అది మొదటిసారిగా వెళ్ళాము. అంటే ఎవరితో? నాన్నగారితో వెళ్ళారు. స్కూల్ సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల ఆ టైంలో వెళ్ళాము. నేను ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. తను నా భార్య లలితా సుబ్బలక్ష్మి. నమస్తే. నాకు 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాము. మీరు చిన్నప్పుడు తల్లిదండ్రులతో అమ్మను దర్శించారు. ఆ వయస్సులో ఆధ్యాత్మికత, దైవం, మహానుభావులు అనే ఆలోచన ఉన్న వయస్సు కాదు సాధ్యమంతవరకు. ఎక్కడో మీరు తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు మీరు అమ్మ ఎక్కడ వాతావరణం ఎట్లా ఉంది, ఆవరణ పరిస్థితి ఎట్లా ఉంది? అమ్మను చూసినప్పుడు జనరల్గా చూడగానే ఏమిటో అద్భుతం అనిపించవచ్చు. మీకు కలిగిన భావన? నిజంగానే జిల్లెలమూడి మొదటిసారి వెళ్ళినప్పుడు అది ఊరంతా ఒక కుగ్రామంలాగా ఉండేది. కానీ ఆ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత, అమ్మ ఉన్న మందిరం దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత, అప్పుడు చిన్నవాడినైనా మాకు దైవభక్తి అంటే మా అమ్మా నాన్నలు నేర్పిన దైవభక్తి మాలో ఉండేది. అందువల్ల మరో అమ్మని చూడడం కోసం వెళ్తున్నామన్న ఆలోచనే తప్ప అక్కడ ఒక దైవం ఉన్నారు, లేకపోతే దైవాన్ని దర్శించుకోవాలి అన్న ఆలోచనతో వెళ్ళలేదు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అమ్మలో కూడా అమ్మే కనిపించింది, మా అమ్మే కనిపించింది. వెళ్ళిన తర్వాత మొదటిసారి అమ్మని అలా చూస్తూ కూర్చున్నాను చాలాసేపు. నాకు మొదట్లో అంత మా అమ్మే కనిపిస్తోంది కానీ నాకేమిటో పెద్దగా తేడా కనిపించలేదు. తర్వాత అప్పుడు అమ్మ ఒరే నాన్న ఇక్కడికి రారా అని పిలిచింది మిమ్మల్ని, నన్ను. దగ్గరికి పిలవగానే అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళు ఇలా నమస్కారం పెట్టుకుందామని ఇలా చేయి పెట్టాను. అంతే బోర్ని ఏడవడం మొదలుపెట్టాను.
ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు ఆ వయసులో. అంతే ఏడుస్తూ ఉంటే అమ్మ ఇలా బుగ్గలు దగ్గర ఇలా నివిరి దగ్గరికి తీసుకుంది. అంతే అమ్మ ఒళ్ళో వాలాను. నాకు అదొక్కటే తెలుసు. అక్కడి నుంచి అదొక విపరీతమైన అనుబంధం. అమ్మ అంటే అమ్మని ఇంకా రోజు అమ్మనే తలుచుకోవాలన్న ఆలోచన వచ్చేది. అమ్మలో నాకు అమ్మే కనిపించేది, మా అమ్మే కనిపించేది. అలా అంటే అమ్మ యొక్క ఆప్యాయత అక్కడ నాకు కనిపించేది. అందుకోసమే నేను దైవం అని అనుకునే ఆలోచన లేదు కనుక నాకు అమ్మలో అమ్మే కనిపించేది. మీకు తెలియని దుఃఖం వచ్చింది? చాలా చాలా బాధపడ్డాను. అది ఏమిటో తెలియదు. అంటే నాలో ఉన్న బాధను అమ్మ దగ్గర వెళ్ళగక్కానేమో అనిపిస్తుంది. ఆ బాధ ఏమిటో కూడా తెలియదు. ఇప్పుడు మీ నాన్నగారు ఏదన్నా మీ వయస్సులో ఆ వయస్సులో అమ్మని గురించి ఏదైనా చెప్పేవారా? మీరు మాట్లాడుకుంటేవారా? మీ కుటుంబం మొత్తం కూర్చొని వెళ్ళింది కదా, ఒక వ్యక్తిని దర్శించారు, ఒక అమ్మవారు అనేవాడిని ఒక దర్శించారు. మీకు ఏదైనా మాట్లాడుకున్న సంఘటనలు ఆ రోజుల్లో? అమ్మా నాన్నలు, మా అన్నయ్యలు వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేవారు. అమ్మలో ఏదో దైవత్వం ఉంది, అమ్మని చూడాలి, అమ్మ దగ్గరికి వెళ్తే అదొక ప్రశాంతత దొరుకుతుంది మనకి, కాబట్టి అక్కడికి వెళ్తూ ఉండాలి అన్న ఆలోచనతో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. అది మేము ఎక్కువగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఏదో ఒక శక్తి ఉంది అక్కడ, వెళ్ళి చూడాలి, వెళ్ళాలన్న ఆతృత అయితే మాలో ఉండేది చిన్నప్పుడే. ఆ టైంలో కూడా వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఫస్ట్ ఎందుకో డైరెక్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళాలని ఉండేది కాదు. మొదట అమ్మని చూస్తే తప్ప ఇంకేమి చూడాలనిపించేది కాదు. అమ్మ దగ్గరికి తిన్నగా వెళ్ళేవాళ్ళం. అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే ముందు అమ్మ ఒళ్ళో ఎప్పుడు వాలాలి ఆ భావనే మాలో ఉండేది. ఎప్పుడు అమ్మ దగ్గరికి చేరాలి, అమ్మ దగ్గర ఒళ్ళో పడుకోవాలి, కాసేపు అక్కడ ప్రశాంతత దొరికిన తర్వాత అప్పుడు ఇంకా బయటకు వచ్చి అందరితోటి అన్నయ్యలు అక్కయ్యలు అందరూ ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. అప్పటి వాళ్ళు కూడా ఇప్పటిదాకా మమ్మల్ని గుర్తుపెట్టుకుని పలకరిస్తున్నారు అంటే ఆ ఆశ్రమంలో ఉన్న ఆ ప్రాంగణంలో ఉన్న అదొక రకమైన విపరీతమైన అనుబంధం. ఆ అనుబంధాన్ని మాత్రం జన్మలకి మర్చిపోలేము. చాలా చక్కగా చెప్పారు. ఆ వయసులో అమ్మ దగ్గర లేనప్పుడు ఆ వాతావరణం అక్కడ ఎవరెవరితో మీరు ఏం చేస్తుండేవారు, ఎట్లా ఉండేది, ఏం ఆడుకుంటారు? అక్కడ అన్నిటికన్నా ఏంటంటే మా నాన్నగారు డాక్టర్ కనుక అంతకుముందు అప్పికట్టలో డాక్టర్గా పనిచేసేవారట. ఆ టైంలో మర్రిపూడి, ఆ పక్కనే ఉన్న మర్రిపూడిలో నాన్నగారు వారి కుటుంబం అక్కడ ఉండేదని, అక్కడున్న కుటుంబం వల్ల వీళ్ళకి ముందే పరిచయం ఏదో ఉందని చెప్పి, నాకు తెలియదు, అంటే చిన్నవాడిని కనుక నాకు అప్పుడు అంతగా వివరాలు తెలియవు. అంతకంటే ముందు వారితో ఉండడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న వారి నాన్నగారు, తర్వాత అప్పుడు సుబ్బారావు అన్నయ్య, అమ్మగారి పెద్ద అబ్బాయి సుబ్బారావు అన్నయ్య, అమ్మగారి రెండో అబ్బాయి రవి, తర్వాత అమ్మగారి అమ్మాయి హైమక్కయ్య అయితే నన్ను మొదటిసారి వెళ్ళినప్పుడే మరి అది ఏమిటో తెలియదు, ఆ ప్రేమతత్వం అన్ని చోట్ల ఉందేమో, అమ్మ ప్రేమతత్వం. హైమక్కయ్య నన్ను మొదటిసారి దగ్గరికి తీసుకుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అది నేను ఇంకా అసలు మర్చిపోలేను ఎప్పుడు. అప్పటి నుంచి వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళాలి అంటే మొదట అమ్మ దగ్గరికి అవ్వగానే వెంటనే హైమక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. నాకు అది ఒక అలవాటు ఉండేది. మీకు హైమక్క అన్నారు కాబట్టి నేను తర్వాత అడుగుదా అనుకున్నది ఇప్పుడే అడుగుతున్నాను. హైమక్క ఎట్లా ఉండేది? హైమక్కయ్య తన 25వ ఏట 1968లోనే అమ్మలో ఎక్కువైంది. అమ్మ అక్కడ సమాధి చేసింది, ఆ తర్వాత అక్కడ గుడి కట్టించింది. ఆవిడ శరీరంతో చూసిన మీ చిన్నతనంలో ఉన్నప్పుడున్న హైమక్కయ్య ఏ రకంగా ఉండేది, ఎట్లా మాట్లాడేది, మీరు ఎట్లా ఆవిడతో మెసిలేవారు? హైమక్కయ్యలో విపరీతమైన ప్రేమ చూసేవాడిని. ఆ ప్రేమ నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకే ఎక్కువ పొందాలని అనిపించేది ఆ ప్రేమని. హైమక్కయ్య అమ్మ దగ్గర నుంచి ఆ ప్రేమతత్వం అని మీరు అన్నారే, ఆ ప్రేమతత్వాన్ని మొత్తం పుణికిపుచ్చుకుందేమో అని అనిపిస్తుంది. తనకి ఎవరిని చూసినా ఎవరైనా కొంచెం బాధపడుతుంటే తను భరించలేకపోయేది. ఆ బాధను చూసి తను బాధపడేది, తను ఎక్కువగా బాధపడేది. అది ఎవరితోటన్నా పంచుకోవాలని ఉండేది, కానీ పంచుకుంటే అవతల వాళ్ళని బాధ పెట్టానేమో అని చెప్పి తను అభిప్రాయపడి అది చెప్పకుండా తనంతట తనే అనుభవిస్తూ ఉండేది. ఈ బాధలన్నీ అనుభవిస్తూ తనకి విపరీతమైన ఆ రోజుల్లో ఈ తలకాయ నొప్పి విపరీతంగా వచ్చేసేది. మైగ్రేన్ తలకాయ నొప్పిలాగా ఆ విపరీతమైన తలకాయ నొప్పి వచ్చేది. ఆ తలకాయ నొప్పి వచ్చినప్పుడు వెళ్ళిపోయి అమ్మ ఒళ్ళో
తను అమ్మ విడిగా ఉన్నట్టయితే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర కాసేపు గడిపి రావడము, లేకపోతే విడిగా ఉంటే తను ఒక్కతే ఉండేది, ఎవరి దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే చనువుగా దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకుని తను పాట పాడుతూ అమ్మ మీద ఉన్న పాటలు పాడుతూ ఆ పాటలతోటి తన బాధ తీర్చుకునేది. ఆ పాటలు పంచుకోవడంలో బహుశా నాది అదృష్టమేమో. అక్కయ్య ద్వారా నేను చాలా చాలా పాటలు నేర్చుకున్నాను, అమ్మ మీద పాటలు. ఆ అదృష్టం నాకే దక్కింది. అది తర్వాత అక్కయ్యని, హైమక్కయ్యని పరుచూరు తీసుకెళ్ళాం. మా ఇంట్లో ఒక 15 రోజులు ఉంచమని చెప్పి ఉంచుకుంటామని చెప్పి మా అమ్మ అడిగింది. అమ్మని అడిగితే అమ్మ పర్మిషన్ ఇచ్చింది. బహుశా 62లోనే అనుకుంటాను. హైమక్కయ్యని పరుచూరులో మా ఇంటికి పంపించారు. అప్పుడు దరిదాపు ఒక 15 రోజులు మా ఇంట్లో ఉంది అక్కయ్య. ఆ 15 రోజులు నాకు నిజంగా పండగే. ఏంటంటే రోజు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అంటే ఆ సమయంలో కూడా తలకాయ నొప్పి అవి బాగా ఎక్కువగా అనుభవించేది పాపం. ఏది అనుభవించినా కూడా ఇంట్లో నాన్నగారు డాక్టర్ కనుక తనేదో కొద్దిగా ట్రీట్మెంట్ అవి ఇస్తూ దగ్గర పెట్టుకుని ట్రీట్మెంట్ ఇస్తూ మా అమ్మగారు మా పెద్దన్నయ్య అందరూ చక్కగా సేవలు ఏవో చేస్తూ ఉండారు హైమక్కకి. అండ్ మాతో పాటు పాటలు పాడడం, ఆటలాడడం అట్లా సరదాగా గడిపేది. అయితే నా దగ్గర నన్ను ఎక్కువ తన ఒళ్ళో పడుకోబెట్టుకుని, ఒరే మనం పాటలు పాడుకుందాం రా, మన ఇద్దరం పాటలు పాడుకుందాం అని నాకు రాజుబాబు పాటలన్నీ తను పాడుతూ ఉండేది, నా చేత పాడించేది. ఏ పాటలు మీరు ఆవిడ దగ్గర నేర్చుకున్నారు? ఆవిడ ఏం పాడేది, మీరేం పాడేవారు ఆవిడ దగ్గర? అవి సినిమా పాటలైనా కావచ్చు. నేను చిన్నప్పుడు మా అమ్మగారి ద్వారా వచ్చింది కానివ్వండి, ఏదన్నా అనండి, నాకేం పెద్ద సంగీతం రాదు. కానీ చిన్నప్పుడు మామూలుగా సినిమా పాటలు అవి పాడుతూ ఉండేవాడిని. స్కూల్లో మా స్కూల్ పిల్లలు పాడే పాటలు అవన్నీ పాడుతూ ఉండేవాడిని. దానివల్ల నా పాటలు అంటే కొంచెం నేను పాడతానని చెప్పి హైమక్కయ్యకి తెలుసు. అందువల్ల నాతో మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ నా చేత అమ్మ పాటలే పాడించేది. అమ్మ పాటలే తను పాడేది, నా చేత పాడించేది. నా గొంతు బాగుందని చెప్పి. పాటలో ఒక చరణం గుర్తున్నవి వినిపించండి. ఆధారం ఎవరమ్మా ఆదరించువారెవరమ్మా, ఆధారం ఎవరమ్మా ఆదరించువారెవరమ్మా, దారములేని గాలి పడగకు వాన జల్లులో నీటి బుడగకు, దారములేని గాలి పడగకు వాన జల్లులో నీటి బుడగకు, ప్రళయ తుఫానులో పదమే తెలియక, ప్రళయ తుఫానులో పదమే తెలియక ఊగే తూగే ఓటి పడవకు, ఆధారం ఎవరమ్మా ఆదరించువారెవరమ్మా, తనలో పుట్టును తనలో పెరుగును తనలోనే లయమదును సర్వము, తాను లేనిదే సర్వము లేదులే, తాను లేనిదే సర్వము లేదులే, తానే సర్వము జననీ ధరణికి, ఆధారం ఎవరమ్మా ఆదరించువారెవరమ్మా, ఆధారం ఎవరమ్మా ఎవరమ్మా. చాలా బాగా ఉంది. హైమక్కే ఇలాగే పాడేవారు, నేర్పారు. దాన్ని కొద్దిగా నేను మార్పు చేసుకున్నారు.
హైమక్కయ్య గొంతు ఎట్లా ఉండేది అంటారు? చాలా మృదువుగా లేతగా ఉండేది గొంతు. సన్నగా ఉండేది పాట, చాలా సన్నగా పాడేది. అంటే మీకు వేరే పాట పాడుతున్నప్పుడు మీకు హైమక్కయ్య ఎలా పాడిందో నేను చెప్పగలను. తప్పకుండా. హైమక్కయ్యకి చాలా ఇష్టమైన పాట అంటే ప్రశాంతంగా కూర్చునేది. ఆ ప్రశాంతంగా కూర్చున్న టైంలో అమ్మ ఎక్కువగా అమ్మని గురించి ఆలోచిస్తూ ఉండేది కనుక ఆ ప్రశాంతమైన పాట ఆ పాటతోటే మొదలుపెట్టేది. ఎప్పుడు మొదలుపెట్టినా అదే పాటతో మొదలుపెట్టేది. ఈ పాటతోటి చెప్తాను నేను. చెప్పండి. నీ నిర్మల నీ నిశ్చల విశాల హృదయంలో ఏకాకినై నిదుర చెందేనా నీ నిర్మల నీ నిశ్చల విశాల హృదయంలో ఏకాకినై నిదుర చెందేనా నా కఠిన హృదయ రక్తం ధారలై ఏరులై విడివడక వడివడగా పరవళ్ళు త్రొక్కంగా ఈ వేదిత రోదసి కుహుర హృదయంతో ఏకాకినై పాట పాడేనా నీ నిర్మల నీ నిశ్చల విశాల హృదయంలో ఏకాకినై నిదుర చెందేనా. చాలా బాగుందండి. ఇప్పుడు ఎక్కువగా ఈ పాట ఇష్టం. ఈ పాట చాలా ఇష్టం అక్కయ్యకి. ఎప్పుడు ఎక్కువ పాటలు మొదలు పెట్టేటప్పుడల్లా ఈ పాటతోటే మొదలు పెట్టేది. ఓహో. అక్కయ్యకి చాలా ఇష్టమైన పాట ఇది. ఇప్పుడు మీరిద్దరూ ఇరువురు ఎప్పుడైనా అమ్మ దగ్గర రాజు పాటలు కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా మీకు ఇష్టమైన పాటలు? నేను అక్కయ్య కలిపి అమ్మ దగ్గర ఎప్పుడు పాడలేదు. అమ్మ దగ్గర నేను అమ్మ పాటలు పాడడం అంటూ జరిగితే ఈ ఆధారం ఎవరమ్మా అదొక పాట, నీ నిర్మల నీ నిశ్చల ఒకటి, ఇంకోటి పాడనా నా హృదయ వీణపై నీ యశోగాన లహరి అని అదొక పాట ఉంది. ఈ పాటలు పాడేవాడిని. ఆ పాట కూడా మీకు వినిపిస్తాను. మీరు పాడి వినిపిద్దరు కానీ, ఎందుకంటే ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ పాటలు పాడుతుంటే ఒక ఇదిగా మాలాంటి వారికి బాగుంటుంది. తప్పకుండా. తర్వాత మీరు హైమక్కయ్యతో ఎక్కువగా అమ్మ తర్వాత బాగా హైమక్కయ్య దగ్గర తీయటం సోదరిగా మీరు బాగా ఆవిడతో ఉండేవారు. ఇంకా అమ్మ హైమక్కయ్యతో పాటు అక్కడ అమ్మ అందరిలో అనే పేరుతో కులమత వర్ణ వర్గ విశేషణ లేకుండా అందరినీ ఒకే పంక్తిని కూర్చోబెట్టి ఒక అందరిల్లు తను అందరికీ అమ్మన్నట్టుగానే ఇంటి పేరే అందరిల్లు పెట్టింది. ఎట్లా ఆవరణ ఉండేది అది? జిల్లెలమూడిలో అదొక చాలా ఆనందమైన వాతావరణం. మొదట అమ్మ దగ్గర నుంచి ప్రేమతత్వం అనేది అందరిలో ఉంది. అమ్మ అదే పంచిందేమో అందరికీ. ఆ ప్రేమతత్వం అందరిలో ఉంది. అన్నిటికన్నా ఏంటంటే మా నాన్నగారు డాక్టరు. తర్వాత మా ఇంట్లో కూడా ఈ కులమతాలు వీటి గురించి అనే విచక్షణ అనేది మొదటి నుంచి ఎప్పుడూ ఉండేది కాదు. అందరితోటి కలిసి ఉండాలన్నదే మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పిన తత్వం. అది మాకు నిజంగా చాలా ఆనందమైన విషయం ఏమిటంటే జిల్లెలమూడి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరు ఏ కులము ఎవరు ఏ మతము అనేది ఎప్పుడు మేము ఆలోచించలేదు. అక్కడ కూడా అటువంటి వాతావరణం ఎప్పుడు మేము చూడలేదు. ప్రతి వాళ్ళు అన్నయ్య అక్కయ్యే. వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇంకో కులం ఈ కులం ఆ కులం కులాలతోటి మతాలతోటి వేటితోటి సంబంధం లేదు. అందరూ కలిసేవాళ్ళు. అక్కడ మమ్మల్ని ప్రతి వాళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించేవాళ్ళు అంటే మా ఇంట్లో మా అమ్మా నాన్నలు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసేవారు
అంత ప్రేమ అందరి దగ్గర నుంచి మాకు అందేది. పొందేవారు. అలాగా నాన్నగారు జిల్లెలమూడి నాన్నగారు ఎప్పుడు వెళ్ళినా ఒరే సీను రారా ఇక్కడికి వచ్చి ఒక పాట పాడు అనేవారు. నాన్నగారి దగ్గర కూడా నాకు ఆ చనువు ఉండేది. నాన్నగారు అప్పుడు ఏవో నేను ఈ సినిమా పాటలు అవి ఏవో కొద్దిగా పాడుతూ ఉండేవాడిని. ఆ పాటలు కూడా దగ్గరికి పిలిచి అరే పాడరా అనేవారు. మీరు పాడిన నాన్నగారి దగ్గర పాడిన సినిమా పాట ఒకటి మాకు పాడి అనిపించింది. నాకు గుర్తున్న పాట ఒకటే పాట గుర్తుంది. చెప్పండి. అంటే చాలా పాటలు మర్చిపోయాను ఇప్పుడు. తప్పకుండా గుర్తున్నవే మీతో అమ్మ పలికించినవి వింటాం మేము. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాల్లుకున్నా పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాల్లుకున్నా పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఇటువంటి పాటలు ఏవో కొన్ని పాటలు పాడుతుండే. ఈ పాట పాడితే ఆయన విని ఆనందించేవారు. ఆయనకి చాలా ఆనందం వేసేది. ఎప్పుడు దగ్గరికి తీసుకునేవారు. చాలా 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 ఆనందమైన విషయం. మంచి రోజుల్లో మీరు అమ్మ దగ్గర గడిపారు. ఇట్లా మీ జిల్లెలమూడిలో అక్కడ అప్పుడు అమ్మమ్మ జిల్లెలమూడి అమ్మగారి తల్లి అమ్మమ్మ, తర్వాత అమ్మ తల్లి రంగమ్మ గారు, సీతాపతి తాత గారు అమ్మ తండ్రి గారు రెండో వివాహం చేసుకున్న భార్య ఆవిడ కామేశ్వరమ్మ అనేవారు. కామేశ్వరమ్మ గారు, రాజ్యం అక్కయ్య, నరసింహరావు మావయ్య, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అదేమిటో మేము ఎక్కడికో కొత్త ప్రదేశానికి వెళ్ళాము అన్న ఆలోచన మాకెందుకో ఉండేది కాదు. వెళ్ళిన దగ్గర నుంచి ఏంటో వాళ్ళతోటి ఎప్పుడో పూర్వ బంధుత్వం ఏదో ఉందేమో మాకు వాళ్ళతోటి అన్నట్టుగా వాళ్ళతోటి కలిసిపోయేవాళ్ళం. మా భోజనాలు అవి కూడా జిల్లెలమూడి రవి, తర్వాత సుబ్బారావు అన్నయ్య, వాళ్ళందరితో పాటు మేము కూర్చుని మేము కూడా తినేసేవాళ్ళం. ఒక్కోసారి అమ్మ నేను రవి, తర్వాత పొన్నూరు రవి అంటే అధరాపురపు శేషగిరిరావు గారి అబ్బాయి అధరాపురపు రవి, వాడిని ఏంటంటే వాళ్ళు అప్పుడు పొన్నూరులో ఉండేవారు కాబట్టి వాడిని పొన్నూరు రవి అందాం అలవాటు. అంటే మేమందరం ఒకటే ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల అందరూ ఆల్మోస్ట్ ఎరా అనుకునేవాళ్ళం. మేమందరం కలిసి ఆ అమ్మ పడుకునే ముందు గదిలో ఎవరన్నా వచ్చినప్పుడు దర్శనం అది ఇచ్చేది అమ్మ. ఆ వెనక గదిలో మేమందరం చేరేవాళ్ళం. అప్పట్లో లావణ్య అక్కయ్య, జానకి అక్కయ్య, వరలక్ష్మి అక్కయ్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ లేకపోతే వర్ధని, సింగుపాలెం జానకి అక్కయ్య, బాపట్ల నుంచి వరలక్ష్మి అక్కయ్య ఆవిడ కాస్త ఫిజికల్లీ హ్యాండిక్యాప్. తర్వాత అక్కయ్య ఏంటంటే వరలక్ష్మి అక్కయ్య అప్పట్లో అమ్మకి స్నానం చేయించేది. అందుకని అక్కడే ఉండేది. మేమందరం వెనక గదిలో చేరేవాళ్ళం. చేరి ఈ అమ్మ పాటలు, సినిమా పాటలు అన్నీ కూడా మేము పాడుతూ ఉండేవాళ్ళం అనమాట. పాడుతూ నెమ్మదిగా అమ్మ యొక్క ఆధ్యాత్మిక యొక్క దీన్ని చూడటం కోసం వచ్చిన అమ్మ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఒక పక్కన దర్శనాలు జరుగుతుంటే మీ దోన మీరు సొంత ఇంట్లో మన అమ్మ దగ్గర ఏ రకంగా అసలు మెసులుతామో అంత ఫ్రీగా అంత ఆనందంగా ఉండేది మాకు. అంటే ఒక ఆశ్రమం వాతావరణం కాకుండా అందరిల్లు లాగా ఉండేది. అందరిల్లే అదే నిజంగా అందరిల్లే. అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అదేదో కొత్త ప్రదేశానికి వెళ్ళామన్న ఆలోచన ఎవరికి ఉండేది కాదేమో. ప్రతి వాళ్ళు హాయిగా మసిలేవాళ్ళు అక్కడ. అందరితో అన్నీ పంచుకునేవారు. కాబట్టి నిజంగా చాలా చాలా ఆనందమైన వాతావరణం, చాలా ప్రశాంతమైన వాతావరణం. మీరు 13 ఏట వచ్చారు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు మీరు అమ్మ దగ్గర సెలవుల్లో వాటిలో మీకు అవకాశాన్ని ఇప్పుడు గడిపారు? ఎన్ని సంవత్సరాలు మీరు పొన్నూరులో మీ నాన్నగారు వర్క్ చేశారు? 1961 మొదటిసారి జిల్లెలమూడి వచ్చాం. అంటే అప్పుడు మాకు 13 సంవత్సరాలు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరంలో ఎప్పుడైనా సరే సెలవులు దొరికితే మేము వెళ్ళగలిగిన ప్రదేశం ఏదన్నా ఉందంటే జిల్లెలమూడే. తిన్నగా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ అందరితోటి గడపాలి, అమ్మ దగ్గర ఎక్కువ ఉండాలి, పాటలు పాడుకోవాలి, అందరితో సరదాగా గడపాలి అనుకునేవాళ్ళం. అందుకని తప్పకుండా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగా ఆ టైంలో మేము అందరం కలిసి చాలాసార్లు అమ్మ కొత్త బిల్డింగ్ కోసం
ఆ ఇటుక బట్టీలు అవన్నీ వేసేవారు. అక్కడ కాలం ఒడ్డున ప్రస్తుతం కాలం ఒడ్డున ఓంకార నది అంటున్నారు, అప్పట్లో డ్రైన్ కాలం అనేవాడు. ఆ కాలం ఒడ్డున ఏర్పాటు చేశారు. డ్రైన్ కాలువ దగ్గర ఇటుక బట్టీలు అవి వేసేవారు. ఆ ఇటుక బట్టీల్లో అందరింటి బిల్డింగ్ నిర్మాణం కోసంగా అక్కడ ఇటుక బట్టీలు తయారు చేస్తుండేవారు, ఇటుక బట్టీలు వేస్తూ ఉండేవారు. ఆ ఇటుక బట్టీలు తయారు చేస్తుంటే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి పని చేసేవాళ్ళం. మేమందరం ఇటుకలు కూడా మోసి అందరం వరుసలో ఉండి అందరం కుర్రాళ్ళు అందరం పని చేయమని ఎవరన్నా చెప్పేవాళ్ళ? ఎవరు చెప్పడం అనేది ఏం లేదు. అక్కడ అందరం అది మందే పని కాబట్టి అందరం కలిసి చేసేవాళ్ళం అంతే. మీకు ఇంతకుముందు ఎప్పుడు అలవాటు ఇంట్లో ఉండేది కాదు కదా, అక్కడ చేస్తున్నప్పుడు మరి ఎట్లా మీరు ఆనందంగా ఫీల్ అయ్యారు? దానిలో బాధ అనేది ఏం లేదు, మన ఇంటి కోసం మనం చేస్తున్నాం అన్న ఆనందం తప్ప. ఇది మనది, అంతే, చేసుకోవాలనే ఆలోచన. జిల్లల మూడు అంటేనే మనది, అమ్మ మనది. అమ్మ మనది అయినప్పుడు ఆ అమ్మ కోసం చేసే ఏ పని కూడా అది వేరేది అనిపించేది కాదు, మన ఇంట్లో చేస్తున్నాం అని అనిపించేది. అలాగే అక్కడ కూరగాయల తోటల్లో పనిచేసాము, అక్కడ పొలంలో పనిచేసాము, అక్కడ బట్టీల్లో ఇటుక బట్టీలు తయారు చేసినప్పుడు ఇటుక బట్టీలకి శ్రమదానం అవి అన్నీ చేసేవాళ్ళం. పొలంలో పని చేయటం అంటే ఏం చేసేవారు? పొలం యాక్చువల్గా పొలంలో వాళ్ళు ఇవి ఏమంటారు నాట్లు అవి వేయడానికి ఆ నాట్లు అవి వేసేవారు. నాట్లు వేసేటప్పుడు మేము చిన్నపిల్లలం కనుక లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు, ఈ కట్టలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉండేవాళ్ళు. నారు కట్టలు తీసుకుని వెళ్ళి అందిస్తే వాళ్ళు వేసేవారు అనమాట. అంటే మీకంటే పెద్దవాళ్ళు ఆ రోజుల్లో కాస్త అనుభవం ఉండి చేద్దాం అనుకునేవాళ్ళు, ఆ పనిలో పాల్గొంటే మీ వయసు తగ్గట్టుగా మీరు ఇవన్నీ కూడా అందిస్తుండేవారు. అవును, అది అలాగా ఏంటంటే అందరం పంచుకునే వాళ్ళం అంతే. ఆనందం అనేది అది ఆనందం కిందే తీసుకునేవాళ్ళం, పని కింద తీసుకునేవాళ్ళం కాదు. ప్రతి పని ఆనందమే. మీరు పని చేసి వచ్చిన తర్వాత అమ్మ దగ్గర దర్శనం చేస్తే అమ్మ ఎప్పుడన్నా మిమ్మల్ని నాన్న మీరు ఎట్లా ఉన్నారు, ఏమిటి కష్టంగా ఉందా అని పలకరించడం ఇట్లాంటివన్నీ? పని చేసేటప్పుడు కూడా అమ్మ మా దగ్గరికి వచ్చేది. ఓహో. మేము ఇటుక బట్టీలు వేస్తున్నప్పుడు కూడా అమ్మ మా కోసం ఇటుక బట్టీల దగ్గరికి వచ్చేది. పాపం వీళ్ళందరూ కష్టపడుతున్నారు, వీళ్ళని ఒకసారి చూడాలని వచ్చేది. అమ్మ వచ్చిందనగానే ఇంకా ఆనందంతో ఇంకా ఎక్కువ పని చేసేవాడు. నిజంగా అసలు ఆ రోజులు మర్చిపోలేని రోజులు, మరపురాని రోజులు. చాలా గొప్పగా, ఎందుకంటే మీరు ఆ రోజుల్లో ఉన్నవారు కాబట్టి ఇవన్నీ కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. ఎందుకంటే వాతావరణానికి అప్పటికి ఇప్పటికీ చూసేవాళ్ళకి తేడా ఉంటుంది, మనస్సులో తేడా ఉంటుంది. ఉండే అమ్మ అన్ని చోట్ల ఉన్నా అంతటా ఉన్నా కూడా అప్పటి విధానం ఇది వేరుగా ఉంటుంది. అదృష్టవంతులు మీరు. అట్లాగే ఇందాక ఓ పాట పాడుతున్నారు, ఆ పాట మీరు పాడి మా కోసం వినిపించండి. ఇది కూడా హైమకే నాకు నేర్పిన పాటే. పాడనా నా హృదయ వీణపై నీ యశోగాన లహరి సామగానములో పాడనా నా హృదయ వీణపై నీ యశోగాన లహరి సామగానంబులో పాడనా నీ కంకణ నిక్వణంబు తెలుపు నాకు సందేశం మంజీరపు సింజితంబు తీర్చునాదు సందేహం నీ అనుభవ సందేశం నూత్న భావములతో పాడనా నా హృదయ వీణపై నీ యశోగాన లహరి సామగానంబులో పాడనా ప్రచండ జంఝానిలమున సైకత రేణువుల భంగి నింగినంటు తరంగాల పొంగు పయోరాసి భంగి నీ జీవిత సంక్షోభం రాగతాళ భావములతో పాడనా నా హృదయ వీణపై నీ యశోగాన లహరి సామగానంబులో పాడనా నా హృదయ వీణపై. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఈ పాటలు రాసిన మొన్న బుచ్చిరాజు శర్మ గారు, ఆ రోజుల్లో మీకు ఏదన్నా ఎప్పుడన్నా ఆయన పాడినప్పుడు విన్నారా? ఆయన ఎప్పుడన్నా చూసారా? ఆయన ఎట్లా ఉండేవారు ఏంటి? నేను జిల్లెలమూడి రవి, పొన్నూరు రవి, మేమందరం రాజుబావ ఇంటికి వెళ్ళడం, రాజుబావ ప్రభావ తక్కయ్య వాళ్ళతోటి గడపడం, రాజుబావ జిల్లెలమూడి వచ్చినప్పుడల్లా
అప్పుడు హైమక్కే ఉన్నప్పుడు కూడా రాజుబావ అక్కడికి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడు మొదటిసారి హైమక్కయ్య నన్ను పరిచయం చేసింది. మీ ఇంటికి వచ్చినప్పుడు మేము జిల్లెలమూడి వెళ్ళినప్పుడు రాజుబావ ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు వీడు సీను పరచూరు డాక్టర్ గారు అబ్బాయి అని చెప్పి హైమక్కయ్య రాజుబావకి మొదటిసారి పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత నేను రవి, పొన్నూరు రవి ఏదో సందర్భంలో రాజుబావ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉన్నాం కూడా. ప్రభావతక్కయ్య, రాజుబావ మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా ట్రీట్ చేయడం అసలు మర్చిపోలేని రోజు ఇది. రాజుబావ ఆ టైంలో పాటలు పాడేవారు. తనంతట తను ప్రతి పాట నువ్వేం పాడతావరా అని నన్ను అడిగేవారు. అడిగితే ఇగో ఇలా హైమకి ఈ పాటలు చెప్పిందని చెప్పేవాడిని. చెప్తే రాజుబావ తను పాడి వినిపించేవారు కొన్ని పాటలు. ఇవే పాటలు, ఇదే పాట, ఏదన్నా తప్పులుంటే ఇలా ఇలా నేను పాడతానరా అని చెప్పి కూడా పాడారు రాజుబావ. అవి అది మర్చిపోలేము. అవి చాలా 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 గొప్ప విషయాలు ఇవన్నీ. తర్వాత మీరు ఎప్పటిదాకా ఎక్కువగా జిల్లెలమూడి సెలవుల్లో వెళ్ళి సేవా కార్యక్రమంలో అమ్మ ప్రేమని, హైమక్క యొక్క అనురాగాన్ని, సోదరుల యొక్క అనుబంధాన్ని పంచుకుంటూ ఒక సెలవుల్లో ఇప్పటిదాకా గడిపారు? ఏ సంవత్సరం దాకా మీకు? హైమక్కయ్య ఉన్నంత కాలం నేను చాలా చాలా రెగ్యులర్గా ప్రతిసారి సమ్మర్లో కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. అప్పుడనే తర్వాత కూడా నేను వెళుతూనే ఉన్నాను జిల్లెలమూడి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏమిటంటే 1977 తర్వాత కొంచెం నాది కొంత వెళ్ళడం అనేది కొంత ఫ్రీక్వెన్సీ కొద్దిగా తగ్గింది నా సొంత కారణాల వల్ల. బంజారా హిల్స్లో రాజగోపాలాచారి గారు అన్నయ్య గారి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నారు. అదే టైంలో మా పిల్లలు అనారోగ్యంతో ఉండడం, ఆ ఇబ్బందుల్లోనే ఉన్నాము. అయితే అమ్మ మా శాస్త్రజ్ఞతోటి చెప్పి, ఒరే సీనుని చూడాలని ఉందిరా, ఒకసారి పిలుస్తావా అని చెప్పంటే మేము వెళ్దాం అనుకున్నాం. కానీ మాకు తెలిసింది ఏంటంటే అమ్మ అనారోగ్యంతో ఉంది, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదుట, అలౌ చేయటం లేదుట అమ్మ దగ్గరికి అని చెప్పారు. ఎన్ని రోజు ప్రయత్నం చేసాం వెళదామని. వెళదామంటే ఎవరో ఇలా చెప్పారు, ఇలా వెళ్ళడానికి వీలు లేదు, అక్కడ అమ్మ ఎవరిని ఇది బహుశా మరి ఎవరో అన్నయ్య చెప్పాడో ఏమో తెలియదు, నాకు గుర్తు రావట్లేదు. తర్వాత మళ్ళీ మా శాస్త్రన్నయ్య చెప్పాడు నాతోటి, అమ్మ ఇలా నిన్ను అడిగిందిరా, ఒకసారి వెళ్తావా అని చెప్పి. ఆ రోజు నేను తన్ని తీసుకుని ఇద్దరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాం. వెళితే అమ్మ తిన్నగా సీన్ వచ్చాడని చెప్పగానే లోపలికి పిలిచింది, అక్కడే కూర్చోమంది. అలా అంతసేపు అమ్మ దగ్గరే కూర్చుని ఉన్నాం. తర్వాత వారికి ఎంతోముందు అమ్మతో జిల్లెలమూడితో అనుబంధం ఉంది. మీరు వివాహం అయిన తర్వాత మొదటిసారి జిల్లెలమూడి అమ్మని చూశారు, అది అనారోగ్యంతో. మీకు అమ్మని చూసినప్పుడు మీకు అనిపించిన భావం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి మీ అమ్మ అంటే. ఎలా అంటే మా అమ్మగారు చాలా భక్తురాలు ఆవిడ. ఆవిడకి చెప్పాలంటే పూజ చేస్తుండగా కూడా పక్క నుంచి మమ్మల్ని కేకలేస్తున్నారు, ఏంటి ఆ పట్టు పరికిని పాడైపోతే ఎందుకు అలా పరిగెడుతున్నావు అని. ఎందుకంటే ఆ రోజు పిచ్చి బట్టలే కట్టుకుని ఉన్నా కూడా పట్లం కాదు అలా పరిగెత్తిస్తున్నావు పడిపోతామని అరుస్తుండేవారు. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు అమ్మవారు కనిపించేది, అంత భక్తురాలు ఆవిడ. అయితే ఆవిడ నోట్లో దస్తమానం విన్నాం, అమ్మట జిల్లెలమూడిట. మీ స్వగ్రామం రాజమండ్రి అండి. రాజమండ్రి. ఆవిడనే ఆ జిల్లెలమూడి అమ్మట, దేవుడు అమ్మట. ఆవిడ ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటారట, ఎన్నెన్నో గుండెల నీళ్లు పోసుకుంటారట ఆవిడ, అందరి బాధలు ఆవిడ స్వీకరిస్తారట అని చెప్పేవారు. ఆ తర్వాత ఎన్నెన్నో చాలా గుండెలు వీళ్ళు ఆవిడ స్నానం అంటే చాలా గంటలు చేస్తారట, చాలా గుండెల నిండా నీళ్లు పోస్తారట ఆవిడకి. అంటే మాకు వింతగా ఉండేది, అంటే అసలు మాకు నో నాలెడ్జ్ అసలు తెలియదు. వాళ్ళ పెద్దవాళ్ళ మాటలో ఏంటంటే అమ్మ చాలా గ్రేటు, ఆవిడ దేవుడమ్మ అంటారు, ఆవిడ జిల్లెలమూడి అమ్మట అని. అప్పుడు ఏమిటో మరి ఎందువల్ల తెలియదు కానీ మా తీసుకెళ్ళడం అనేది జరగలేదు. మా అమ్మగారే చూడకపోవడం అనేది టైం వస్తే టైం దాకా ఎవరు చూడలేరు అనుకోమ్మా. చిన్నప్పుడు అట్లా విన్నారు. తర్వాత మా బాబాయ్ గారు జగన్నాథం గారు, మా బాబాయ్ గారు హైదరాబాద్లో ఉండేవారు. ఆయనను ఎక్కిరాల ఆయన భరద్వాజ్ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలుస్తూ ఉండేవారట జిల్లెలమూడిలో. ఆయన తిన్నగా మా ఇంటికి వచ్చేవారు రాజమండ్రి. అలాగే అమ్మ విశేషాలు చెప్తుండారు మా అమ్మకి. అంటే ఎప్పటి నుంచో ఉంది అంటే అమ్మ అంటే మాకు తెలుసు అంతే. అప్పుడు అమ్మని గురించి విన్నారు కానీ ఇప్పుడు మీ భర్త గారితో పాటు మొదటిసారి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తవారి సైడ్ వీళ్ళందరూ చాలా తెలిసిన వాళ్ళు అమ్మ చేతుల్లో పెరిగారని చెప్పి తెలిసి నేను చాలా ఆనందపడ్డాను, మనం కూడా చూడొచ్చని.
అదేంటో నా దురదృష్టం, నా పెళ్ళి అయిన తర్వాత అసలు అవకాశం కుదరలేదు. పిల్లలతోటి చాలా అవునమ్మా, సంసారికమైన బాధలు అవి ఉంటాయి. టైము భగవంతుడు అనుగ్రహం కూడా రావాలి, ఇవన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ఏమన్నా ఆవిడ పలకరించారా ఇప్పుడు? ఆయన్ని ఎటు పిలిపించుకుని మీ ఇద్దరిని చూడాలని పిలిపించారు, పోయినప్పుడు మీతో ఏమన్నా మాట్లాడారా? అదే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నట్టు ఏంటి శ్రీను భార్యను చూపించలేదని తీసుకురమ్మని చెప్పు అని అన్నారని అప్పుడు తీసుకెళ్ళారు ఈయన. వెళ్ళినప్పుడే ఆవిడ ఏమన్నా మీతో మాట్లాడారా? మాట్లాడడం కాదు, కూర్చో అన్నారు, ఆశీర్వచనం ఇచ్చారు. అంతే. దానికే నేను చాలా పొంగిపోయాను. భోజనం చేసి వెళ్ళమన్నారు, తిన్నాం. నాకు జరిగిన ఒక మిరాకిల్ ఏంటి చెప్తున్నానంటే, చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ వెళ్ళాం. ఆ టైంలో నేనేంటే కొంచెం మ్యూజిక్ క్లాసెస్ చెప్పేదాన్ని. మీరు వీణ వాయిస్తారు? వీణ ఆర్టిస్ట్ని. ఓహో. నాకేంటంటే మా గురుగారు చెప్పేవారు, ఇంట్లో నువ్వు వాయించుకుంటూ కూర్చోడంగా చెప్తేనే నాలెడ్జ్ వస్తుంది, నువ్వు తప్పనిసరిగా చెప్పాలి అంటుండేవారు. సాధన ఉంటుంది కదా, మర్చిపోకుండా. నేను సరదాగా చెప్పేదాన్ని. అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కళ్యాణి గారు వాళ్ళ అమ్మాయి గారు చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన మర్నాడు నాకేం పెద్ద పబ్లిసిటీ లేదు. నేను ఎదుటి ఆల్ ఇండియా రేడియోలు పిలిస్తే వెళ్ళడం, వాయించడం, రావడం, పబ్లిసిటీ ఏం లేదు. కానీ అనుకోకుండా మర్నాడు నుంచి ఒక 4 స్టూడెంట్స్ రావడం మొదలెట్టారు అక్కడికి. అమ్మ దర్శనం చేసుకొచ్చాక 4 స్టూడెంట్స్, వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరు వాళ్ళకి తెలియదు, కానీ నా గురించి విన్నారట. సిన్సియర్గా చెప్తున్నాను. అనుకున్నా ఇదేంటి ఎప్పుడూ లేదు, ఇంతమంది వస్తున్నారంటే ఓహో విధంగా బాగుంటుందేమో అని. చాలా బాగా వచ్చి నేర్చుకునేవారు. ఆ తర్వాత నుంచి బాగా కొంతకాలం ఒక 1 or 2 years చాలా బాగా క్లాసెస్ కండక్ట్ చేశాను. మీకు బాగా ఎక్కువ మంది జనానికి మీ విద్యను నేర్పాలనే లోపల అంతర్లీనంగా ఏదైనా కోరిక ఉండేది అంతకుముందు? అంటే చెప్పాలని ఉండేది, చాలా మంది చెప్పగలిగాను. నాకు ఎంతసేపు అంటే మ్యూజిక్ కాలేజీలో అక్కడ జాబ్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. అవును, అందువల్ల లోపల ఇది ఉంది, మనకి డిప్రెస్ అయిపోయాను, చాలా డిప్రెస్ అయిపోయాను. అంటే రకరకాల పాలిటిక్స్ ఉంటాయి కదా, అలా తప్పనిసరిగా ఉంటాయమ్మా. సో దానివల్ల అంటే ఈయన నేను వర్రీ పెట్టుకోకు, నీకు ఇష్టం ఉంటే నలుగురితో చెప్పుకో, సరదాగా సంతోషంగా చెప్పుకో, మనం ఏమని ఆశించద్దు, నేను సంపాదిస్తున్నాను కదా అనేవారు. అంతే. చాలా 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 బాగుందమ్మా. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.